ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 33వ భాగం వాసుదేవ అభిధాన స్తోత్రం గురించి తెలుసుకుందాం. మహాత్ముడైన విజ్వలుడు ఈ విధముగా కోరగా పలుకగా వక్తలలో శ్రేష్ఠుడైన కుంజలుడు పుణ్యప్రదమైన స్తోత్రమును చెప్పెను. ఆ కుంజలుడు విష్ణువును ధ్యానించి నమస్కరించి సర్వక్లేశ వినాశనము, సర్వశ్రేయ ప్రదము, సర్వదుఃఖ వినాశనము, మోక్షమునకు ద్వారము అయినది, సుఖమును కలిగించున్నది, శాంతిని కలిగించున్నది, పుష్టివర్ధకమైనది, సర్వకామప్రదమైనది, జ్ఞానమును ప్రసాదించున్నది, జ్ఞానమును వృద్ధి పరచున్నది అయిన వాసుదేవ స్తోత్రమును విజ్వలునకు ప్రకాశింపచేసెను. ఇది వాసుదేవ స్తోత్రము. ఇది అప్రమేయము, పుణ్యవర్ధనమైనది. పక్షి శ్రేష్ఠుడైన విజ్వలుడు తండ్రి వద్ద తెలుసుకొని బయలుదేరుటకు సిద్ధమై తండ్రి అనుమతిని కోరెను. ఉపకారము చేయుటకు నిశ్చయించుకొని బయలుదేరిన జ్ఞానపారంగుడైన విజ్వలుని చూచి కుంజలుడు ఇలా పలికెను. సుబాహు మహారాజుది మహాపాపమని నాకు తెలుసు. అందువలన నీ వచ్చటికి వెళ్ళి ఆ రాజు వినున్నట్లుగా ఈ స్తోత్రమును పఠించు. ఉత్తమమైన ఈ స్తోత్రాన్ని ఆ రాజు ఎలా ఎలా వింటాడో అలా అలా అతను వాసుదేవ జ్ఞానమయుడగును. ఇందులో ఎంత మాత్రము సందేహము లేదు. నేను చెప్పిన పుణ్యప్రదమైన వాసుదేవుని స్తోత్రము వలన వాసుదేవుని అనుగ్రహం వలన శుభమును జరుగును. అంతటా లఘు విక్రముడైన విజ్వలుడు తండ్రి వద్ద సెలవు తీసుకొని ఎగిరి పుణ్యప్రదమైన ఆనందకాననమును చేరెను. సంతోషముతో ఒక చెట్టు నీడను ఆశ్రయించి అక్కడ కూర్చునెను. పూర్వము విమానములో వచ్చిన మహారాజుకై వేచి సుబాహు మహారాజు తన రాణితో ఎప్పుడు వచ్చునో ఈ వాసుదేవ స్తోత్రముతో అతనిని పాపము నుండి ఎప్పుడు విముక్తిని చేతునో అని ఆలోచిస్తూ రాజుకై ఎదురుచూచుచుండెను. అంతలో గజ్జల సవ్వడితో ఘంటానాదముతో వీణావేణునాద సమన్వితమై గంధర్వులతోనూ అప్సరసలతోనూ నిండి అన్నము జలము తప్ప మిగిలిన కామములతోనూ భోగములతోనూ నిండిన విమానము వచ్చినది. రాజు తన ప్రియ భార్యతో ఆసీనుడయ్యను. రాజు తన భార్య అయిన సుతార్ష విమానము నుంచి దిగి తీక్షణమైన శస్త్రమును తీసుకొని తన శవమును ఖండించుచున్నంతలో విజ్వలుడు ఇలా పలికెను. ఓ పురుష శ్రేష్ఠ, దేవ సమానుడా, అతి నీచులు కూడా చేయజాలనటువంటి నికృష్టమైన పనిని నీవు చేయుచున్నావు. ఇదేమి విధి వైపరీత్యము. నీవు ఇటువంటి దుష్కృతమును సాహసమును చేయుటకు కారణమేమిటి? లోకులు నిందించున్నది వేదాచార విహీనమైన ఈ పనిని ఎందుకు ప్రారంభించావు? ఎందుకు చేయుచున్నావు? ఉన్నది ఉన్నట్లుగా నాకు కారణమును తెలుపుము. ఇట్లు విజ్వలుడు మాటలాడినదంతయు వినిన సుబాహు మహారాజు తన ప్రియురాలితో ఇట్లు పలికెను. ప్రియురాలా, పాపకర్మను ఆచరించిన నేను ఈ దుఃఖమును 100 సంవత్సరములు అనుభవించి తిని. ఇప్పుడు ఇతను మాటలాడినట్లు ఎప్పుడు ఎవ్వరూ మాటలాడలేదు. ఆకలిచే పీడించుచున్న నా హృదయమున ఉత్సుకత తొలగినది. మనసులో శాంతి ప్రవర్తించుచున్నది. సకల దుఃఖమును శాంతింపచేయు ఈతని వాక్యము వినినంతనే నా మనసులో సంతోషము కలుగుచున్నది. ఇతను ఎవరు? గంధర్వుడా లేక ఇంద్రుడా? మునుల వాక్యము సత్యమే యగును. పూర్వము వాసుదేవ ముని చెప్పెను కదా. ఇట్లు సుబాహు మహారాజు పలుకగా వినిన ప్రియురాలు పతిపరాయణురాలు ఆ రాజుతో ఇట్లు పలికెను. స్వామి, మీరు చెప్పినది నిజం. ఇది గొప్ప ఆశ్చర్యము. మీ మనసులో ఎలా శాంతి కలిగినదో నా మనసులో కూడా అలాగే శాంతి కలిగినది. పక్షి రూపం ధరించిన ఇతడు ఎవరు? మన హితాభిలాక్షి వలె అగుపడుచున్నాడు. తన ప్రియురాలు పలికిన మాటలు విని పృథ్వీపతి చేతులు జోడించి నమస్కరించి పక్షితో ఇలా పలికెను.
మహాప్రాజ్ఞ, పక్షిరూపధర ప్రభు, నీకు స్వాగతం. నా భార్యతో కలిసి నీ పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. నీ అనుగ్రహం వలన మాకు శుభము కలుగుగాక. పక్షి రూపంలోనున్న నీవెవరు? ఇట్లు మంచి మాటలు పలుకుచున్నావు. ఉత్తముడా, పూర్వదేహముతో చేసిన కర్మలు సుకృతములు కానీ దుష్కృతములు కానీ ఇక్కడే అనుభవించవలేను. ఇట్లు పలికి తన పూర్వజన్మ వృత్తాంతమంతయు విజ్వలునకు తెలిపెను. తన తండ్రి కుంజలుడు చెప్పినట్టి రాజు కథను రాజు ద్వారా వినెను. నాతో ఇలా మాట్లాడుతున్న నీ వృత్తాంతం ఏమిటి? చెప్పు, నీవెవరు అని సుబాహుడు అడుగగా పక్షిశ్రేష్ఠుడు ఇట్లు పలికెను. నేను సుఖజాతిలో పుట్టినవాడను. నా తండ్రి పేరు కుంజలుడు, నా పేరు విజ్వలుడు. ఆ కుంజలుని పుత్రునిలో నేను 3వ వాడను. నేను దేవజాతి వాడను కాను, గంధర్వుడను కాను, మహాభుజ, నేను సిద్ధుడను కాను. నీవాచరించు ఈ సుధారుణ కర్మను ప్రతినిత్యము చూచుచున్నాను. ఇంతటి దారుణ కర్మను ఎంతకాలము సాహసమునతో చేసేదవు మహారాజా? నాకిప్పుడు చెప్పుము అని అడుగగా సుబాహు ఇట్లు పలికెను. పూర్వము బ్రాహ్మణులచే చెప్పబడిన వాసుదేవాభిధాన స్తోత్రమును వినినప్పుడు నేను ఉత్తమ గతిని పొందెదను అని మనోనిగ్రహము కల పుణ్యాత్ముడైన ముని చెప్పియున్నాడు. ఆ స్తోత్రమును వినినప్పుడు ఆ పాతకము నుండి విముక్తుడనయ్యదను. ఇందులో సందేహం లేదు. నేను నీ కోసం వాసుదేవాభిధ స్తోత్రమును నా తండ్రిని అడుగగా అతను నాకు చెప్పియున్నాడు. ఇప్పుడు ఆ స్తోత్రమును శాశ్వతమైన దానిని నీకు చెప్పెదను. ఉత్తమ వినుము. ఇది వాసుదేవాభిధాన స్తోత్రము. దీనికి ఋషి నారదుడు ఛందస్సు అనుష్ఠప్ దేవత ఓంకారము సర్వపాప నాశనార్థము చతుర్వర్గ సాధనకు ఈ స్తోత్ర జపము వినియోగించబడును. ఓం అస్య శ్రీ వాసుదేవాభిధాన్యస్య స్తోత్రస్య నారద ఋషి అనుష్ఠప్ ఛందః ఓంకారో దేవత సర్వపాతక నాశనార్థే చతుర్వర్గ సాధనార్థే చ జపే వినియోగః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది మంత్రః. పావనం పరమం పుణ్యం వేదజ్ఞం వేది మందిరం విద్యాధారం భవాధారం ప్రణవం వై నమామ్యహం. నిరావాసం నిరాకారం సుప్రకాశం మహోదయాం నిర్గుణం గుణసంబంధం నమామి ప్రణవం పరం. మహాకాంతం మహోత్సాహం మహోమోహ వినాశనం అచిస్వంతం జగత్సర్వం గుణాతీతం నమామ్యహం. భాతి సర్వత్రయో భూత్వా భూతానాం భూతివర్తనః. అభయం భిక్షు సంబద్ధం నమామి ప్రణవం శివం. గాయత్రీ సామగాయం తం గీతం గీతప్రియం శుభం. గంధర్వగీతభోక్తారం ప్రణవం ప్రణమామ్యహం. విచారం వేదరూపం తం యజ్ఞస్థం భక్తవత్సలం. యోనిం సర్వస్య లోకస్య ఓంకారం ప్రణమామ్యహం. తారకం సర్వభూతానాం నౌ రూపేణ విరాజితం. సంసారార్ణవ మార్గనం నమామి ప్రణవం హరిం. సర్వలోకేషు వసతి ఏకరూపేణ నైకదా. ధామ కైవల్య రూపేణ నమామి ప్రణవం శివం. సూక్ష్మం సూక్ష్మతరం శుద్ధం నిర్గుణం గుణనాయకం. వర్జితం ప్రాకృతైర్భవేర్వేదస్థానం నమామ్యహం. దేవదైత్య వినియోగైశ్చ వర్జితం తుష్టిభిః సదా. దైవైశ్చ యోగిర్భిర్దైవం తమోంకారం నమామ్యహం. వ్యాపకం విశ్వవేతారం విజ్ఞానం పరమం శుభం. శివం శివగుణం శాంతం వందే
ప్రణవ ఈశ్వరం యస్య మాయాం ప్రవిష్టాంస్తు బ్రహ్మద్యాచ్చ సురాసురః నౌ విందంతి పరమం శుద్ధం మోక్షద్వారం నమామ్యహం ఆనందకందాయ విశుద్ధబుద్ధయే శుద్ధయా హంసయా పరావరాయ నమోస్తు తస్మై గణనాయకాయ శ్రీవాసుదేవాయ మహాప్రభాయ శ్రీపాంచజన్యేన విరాజమానం రవిప్రవేణాపి సుదర్శనేన గదాబ్జకేనాపి విరాజమానం ప్రభుం సదైనం శరణం ప్రప్రదే యం వేదా గుహ్యం సగుణం గుణానామాధారభూతం సచరాచరస్య యం సూర్య వైశ్వాసర తుల్యతేజస్సం తం వాసుదేవం శరణం ప్రప్రదే క్షుధానిధానం విమలం సురూపమానందమానేన విరాజమానం యం ప్రాప్య జీవంతి సురాదిలోకాస్థం వాసుదేవం శరణం ప్రప్రద్యే తమోఘనానాం స్వకైర్వినాశనం కరోతి నిత్యం పరికర్మహేతుః ఉద్యోతమానం విదీప్తతేజసం తం వాసుదేవం శరణం ప్రప్రద్యే యో భాతి సర్వత్ర రవిప్రభావైః కరోతి శోషం చ రసం దదాతి యః ప్రాణినాం మాం తరంగః సా వాయుస్థం వాసుదేవం శరణం ప్రప్రద్యై స్వేచ్ఛానురూపేణ సదేవదేవో బిభర్తి లోకాన్స్ కళాన్మహీష్పాన్ సంతారణేన నౌరివా వర్తతే యస్థం వాసుదేవం శరణం ప్రప్రద్యై అంతర్గతో లోకమాయాః సదైవ పచత్యసౌ స్థావరజంగమానాం స్వహాముఖో దేవగణస్య ఏతుస్థం వాసుదేవం శరణం ప్రప్రద్యై రస్యైః సుపుణ్యైః సకలైః సహేవ గుణాతి సౌమ్య గుణదచ్చలోకే అన్నానియో నిర్మలతేజసైవ తం వాసుదేవం శరణం ప్రప్రద్యై అస్తైవ సర్వత్రా వినాశహేతుః సర్వశ్రేయాః సర్వమయాః సర్వః వినా వృషీకైర్విషయాస్ప్రభుక్తై తం వాసుదేవం శరణం ప్రప్రద్యై జీవస్వరూపేణ బిభర్తి లోకాంస్తతాః స్వమూర్తానాం చరాచరాం చ నిష్కేవలో జ్ఞానమయాః శుద్ధస్థం వాసుదేవం శరణం ప్రప్రద్యై దైత్యాంతకం దుఃఖవినాశ మూలం శాంతం పరమం శక్తిమయం విశాలం యం ప్రాప్య దేవా వినయాం ప్రయాంతి తం వాసుదేవం శరణం ప్రప్రద్యే సుఖం సుఖాంతం సుఖదం సురేశం జ్ఞానార్ణవం తం మునపం సురేశం సత్యాశ్రయం సత్యగుణోపవిష్టం తం వాసుదేవం శరణం ప్రప్రద్యే యజ్ఞాంగరూపం పరమార్థరూపం మయాన్వితం మాపతి ముగ్రపుణ్యం విజ్ఞానమేకం జగతః నివాసం తం వాసుదేవం శరణం ప్రప్రద్యే అంబోధి మధ్యే శయనం ఇతస్య అంగాంగభోగే శయనం విశాలే
శ్రీపాదపద్మద్వయమేవ తస్య తద్వాసుదేవస్య నమామి నిత్యం. పుణ్యాన్వితం శంకరమేవ నిత్యం తీర్థరణైకః పరిసేవ్యమానం తత్పాదపద్మద్వయమేవ తస్య శ్రీవాసుదేవస్య అఘాపహాం తత్ పాదాంబుజం రక్తమహోత్పలాభం భోజ సలింగజయోపయుక్తం అలంకృతం నూపురముద్రికాభిః శ్రీవాసుదేవస్య నమామి నిత్యం. దేవైః సుసిద్ధైర్నిభిః సదైవ నుతం సుభక్త్వా ఉరగాదిపైచ్ఛః తత్పాదం కేరుహమేవ పుణ్యం శ్రీవాసుదేవస్య నమామి నిత్యం. యస్యాపి పాదాంబసి మధ్యమానాః పూతాదివం యాంతి వికల్మషాస్తే మోక్షం లభంతే మునయః సుతుష్టాస్తం వాసుదేవం శరణం ప్రపద్యే. పాదోదకం తిష్టతి యత్ర విష్ణోర్గంగాది తీర్థాని సదైవ తత్ర వింభతి ఏ ధ్యాసిన పాపదేహోస్తే యాంతి శుద్ధ సుగృహం మురారే. పాదోదకేన ప్యభిష్యచ మాన ఉగ్రైచ పాపైః పరిలిప్తదేహాః తే యాంతి ముక్తిం పరమేశ్వరస్య తస్యైవ పాదౌ సతతం నమామి. నైవేద్యమాత్రేణ సుభిక్షితేన సుచక్రిణస్తస్య మహాత్మనస్తు శ్రీవాజపేయస్య ఫలం లభతే సర్వార్థయుక్తా చ నరా భవంతి. నారాయణం తం నరకాదినాశనం మాయావిహీనం సకలం గుణాజ్ఞం యం ధ్యాయామానః సుగతిం ప్రయాంతి తం వాసుదేవం శరణం ప్రపదే. యో వంద్యస్త శిసిద్ధచారణ ఘనైర్దేవై సదా పూజ్యతే. యో విశ్వస్య విసృష్టి హేతుకరణ్యై బ్రహ్మాదిదేవ ప్రభుః. యః సంసారమహార్ణవే నిపతి తతోస్త్యద్ధారణకో వత్సలా. నివతి తతోస్యోద్ధారణకో వత్సలా. తస్యైవ్యాపి నమామ్యహం సుచరణౌ భక్త్యా వరౌ పావనౌ. యో దృష్టో మకమండపే సురగణైః శ్రీవామనః సామగః. సామోద్గీతకుతూహలం సురగణైస్త్రైలోక్య ఏకః ప్రభుః. కుర్వాంతం నయనైకేచ్ఛేన శుభకరైర్నిష్పాపతాం తద్బలే. స్తాస్యాహం చరణారవిందయుగళం వందే పరమం పావనం రాజం తం ద్విజమండలే మఖముఖే బ్రహ్మశ్రియా శోభితం. దివ్యేనాపి సుతేజసా కరమయం యం చంద్రనీలోతపమం దేవానాం హితకామ్యయా సుతనుజం వైరోచనస్యాపి తం యాచంతం మమదీయతాం త్రిపదకం వందే ప్రభుం వామనం. తం ద్రష్టుం రవిమండలే మునిగణైః సంప్రాప్తవంతం దివం చంద్రార్కస్తమయాంతరే కిల పదా సంఛాదయం తం తదా. తస్యైవాపి
సుచక్రిణాః సురగణాః ప్రాప్రుల్యయాం సాంప్రతం కాయే విశ్వవికోశయే తం తులం నౌమి ప్రభోర్విక్రమం. మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవుడు పరమశక్తిమంతుడు, పావనుడు, పుణ్యరూపుడు, వేదజ్ఞుడు, వేదములు తెలిసినవాడు, వేదములకు ఆశ్రయుడు, విద్యలకు ఆధారము, యజ్ఞములకు ఆధారమైన వాడు, ఓంకార స్వరూపుడు ఆ నారాయణునకు నేను నమస్కరించుచున్నాను. నిరావాసుడు, స్థానము లేనివాడు, భౌతికమైన రూపము లేనివాడు, నిరాకారము, చక్కగా ప్రకాశించువాడు, సుప్రకాశం, మహోదయుడు, ప్రకృతి సంబంధమైన గుణములు లేనివాడు, అనంత కళ్యాణం గుణములు కర్త, ప్రణవ స్వరూపుడు, పరముడు అయిన నారాయణునకు నమస్కరించుచున్నాను. మహాసుందరుడు, మహోత్సాహుడు, మహోమోహమును నాశనము చేయువాడు, జగతంతా వ్యాపించి ఉన్నవాడు, గుణాతీతుడు అయిన నారాయణునికి నమస్కరించుచున్నాను. అంతటా వ్యాపించి ప్రకాశించువాడు, ప్రాణులకు ఐశ్వర్యమును ప్రసాదించువాడు, అభయ స్వరూపుడు, భిక్షుడు, సంబంధం కలవాడు, మంగళాకారుడు అయిన ప్రణవ స్వరూపునికి నమస్కరించుచున్నాను. గాయత్రి సామమును గానమును చేయుచున్న వానిని గీతారూపుడు, గీతప్రియుడు, గంధర్వ గీతమును వినువాడు, ప్రణవ స్వరూపుడు అయిన నారాయణునికి నమస్కరించుచున్నాను. విచారుడు అంటే అంతటా విశ్లేషించి సంచరించువాడు, వేద స్వరూపుడు, యజ్ఞములలో నుండువాడు, భక్తుల యందు వాత్సల్యం కలవాడు, సర్వలోకములకు మూల కారణమైన వాడు, ఓంకార స్వరూపునికి నమస్కరించుచున్నాను. సర్వలోకములను తరింపు చేయువాడు, సంసార సాగరములో మునిగిన వారిని నామరూపములో వచ్చి తరింపచేయువాడు, ప్రణవ స్వరూపుడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాను. ఒకే రూపముతో అనేక రూపములుగా ఉండువాడు, కైవల్య ధామ రూపుడు, మంగళకరుడైన ప్రణవ స్వరూపునికి నేను నమస్కరించుచున్నాను. సూక్ష్ముడు, సూక్ష్మతరుడు, శుద్ధుడు, నిర్గుణుడు, గుణనాయకుడు, ప్రాకృత భావ వర్జితుడు, వేదములకు స్థానమైనవాడు అయిన నారాయణునికి నమస్కరించుచున్నాను. దేవదైత్య వినియోగ వర్జితుడు, తుష్టి వర్జితుడు, దేవతల యోగులచే ధ్యానించదగినవాడు అయిన ఓంకారమునకు నమస్కరించుచున్నాను. సకల వ్యాపకుడు, విశ్వమును తెలిసినవాడు, విజ్ఞాన రూపుడు, పరమశుభుడు, శుభగుణములు కలవాడు, శాంతుడు, ఈశ్వరుడైన ప్రణవునికి నమస్కరించుచున్నాను. బ్రహ్మాదులు, సురాసురులు ఎవరి మాయలో పడి పరశుద్ధుడైన స్వామిని తెలియజాలకున్నారో అట్టి స్వామికి మోక్షమునకు ద్వారమైన వానికి నమస్కరించుచున్నాను. ఆనందమునకు మూలమైన వాడు, విశుద్ధ బుద్ధిమంతుడు, శుద్ధుడు, అంశస్వరూపుడు, పరావరుడు, అతి సూక్ష్ముడు, అతి పెద్ద స్వరూపము కలవాడు, గణనాయకుడు, గొప్ప కాంతి ప్రభ కలవాడు అయిన శ్రీ వాసుదేవునకు నమస్కరించుచున్నాను. పాంచజన్యంతో విరాజమానుడైన వాడు, సూర్యుని వంటి ప్రకాశం కల సుదర్శనునితోనూ గదా పద్మములతోనూ విరాజిల్లువాడును అయిన నారాయణునికి నేను సదా శరణు పొందుచున్నాను. వేదములకు కూడా అందని వాడును, కళ్యాణ గుణములు కలవాడు, సమస్త చరాచరముల యొక్క గుణములకు ఆధారభూతుడు, సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవాడు అయిన వాసుదేవుని శరణు వేడుచున్నాను. క్షుధాని ధానుడు, ఆకలి నివారించువాడు, విమలుడు, సురూపుడు, ఆనంద స్వరూపుడు, మానముతో వెలుగువాడు, అతని అనుగ్రహము వలన సురులు లోకములు జీవింపచేయువాడు అయిన ఆ వాసుదేవుని శరణు పొందుచున్నాను. సూర్యుని వంటి ఉజ్వలమైన తేజస్సు కలవాడు, యతి ధర్మ హేతువు, ఘనమైన చీకట్లను తన కిరణములతో తేజస్సుతో నాశనము చేయువాడు అయిన వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. సూర్యుని వంటి కిరణములతో అంతటా ప్రకాశించువాడు, తన తేజస్సుతో శోషింప చేయువాడు, రసములను జలములను ఇచ్చువాడు, సకల ప్రాణుల అంతరంగమందు వాయురూపములో సంచరించువాడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. స్వేచ్ఛానుసారముగా సకల లోకములను భరించువాడు,
దేవదేవుడు ఏకార్ణవముతో సంసార సాగరంలో నావవలే ఉండువాడు అయిన ఆ వాసుదేవుని నేను శరణు పొందుతున్నాను. స్థావర జంగమాత్మకమైన సమస్త జీవులలో ఉండు వాడు లోకమయుడు దేవగణములకు స్వాహాముఖుడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. సకల పావన రసములతో అన్నముతోనూ పోషించువాడు సౌమ్యుడు సకల గుణములను ప్రసాదించువాడు నిర్మల తేజస్సు కలవాడు అయిన వాసుదేవుని శరణు వేడుచున్నాను. అంతటా వినాశమునకు కారణమైనవాడు అందరికీ ఆశ్రయుడైనవాడు సర్వమయుడు సర్వుడు ఇంద్రియము లేకుండా విషయములను అనుభవించువాడు అయిన వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. తన అంశ స్వరూపాలైన సకల చరాచర లోకములను జవారూపములో పోషించువాడు నిష్కేవలుడు జ్ఞానమయుడు శుద్ధుడు అయిన ఆ వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. దైత్యాంతకుడు సకల దుఃఖ వినాశమునకు మూలము కారణము అయినవాడు శాంతుడు పరుడు శక్తిమయుడు విశాలుడు ఎవరు ప్రాప్తించిన దేవతలు కూడా వినయముతో ప్రవర్తింతురో అట్టి వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. సుఖస్వరూపుడు సుఖమునకు అంతమైనవాడు అనగా పరమ సుఖము స్వరూపుడు సుఖము ఇచ్చువాడు దేవతలకు ఈశ్వరుడు నియంత్రించువాడు జ్ఞాన సముద్రుడు మునులను రక్షించువాడు సత్యమునకు ఆశ్రయమైనవాడు సత్యగుణముతో కూడినవాడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. యజ్ఞాంగ స్వరూపుడు పరమార్థ స్వరూపుడు మాయాన్వితుడు రమాపతి ఉగ్రుడైనను పుణ్యము కలిగించువాడు విజ్ఞాన రూపుడైన వాడు జగత్తుకు నివాసమైన వాడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. పాలకడలి మధ్యలో విశాలమైన నాగశయనముపై పవళించువాడు అయిన వాసుదేవుని పాదపద్మములకు నేను సదా నమస్కరించుచున్నాను. సకల పాపహరము పుణాన్వితము శుభకరము నిత్యము అనేక తీర్థములచే సేవింపబడుచున్న ఆ వాసుదేవుని పాదపద్మములకు నేను నమస్కరించుచున్నాను. సర్వలోకములను తరింపచేయువాడు సంసార సాగరంలో మునిగిన వారిని నావరూపంలో వచ్చి తరింపచేయువాడు ప్రణవస్వరూపుడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాను. ఒకే రూపముతో అనేక రూపాలుగా ఉండువాడు కైవల్యధామ రూపుడు మంగళకరుడైన ప్రణవ స్వరూపునికి నేను నమస్కరించుచున్నాను. సూక్ష్ముడు సూక్ష్మతరుడు శుద్ధుడు నిర్గుణుడు గుణనాయకుడు ప్రాకృత భావ వర్జితుడు వేదములకు స్థానమైనవాడు అయిన నారాయణునికి నమస్కరించుచున్నాను. దేవదైత్య వియోగ వర్జితుడు తుష్టి వర్జితుడు దేవతల యోగులచే ధ్యానించదగిన వాడు అయిన ఓంకారమునకు నమస్కరించుచున్నాను. సకల వ్యాపకుడు విశ్వమును తెలిసినవాడు విజ్ఞాన రూపుడు పరమశుభుడు శుభగుణములు కలవాడు శాంతుడు ఈశ్వరుడైన ప్రణవునికి నమస్కరించుచున్నాను. బ్రహ్మాదులు సురాసురులు ఎవరి మాయలో పడి పరమశుద్ధుడైన స్వామిని తెలియజాలకున్నారో అట్టి స్వామికి మోక్షమునకు ద్వారమైన వానికి నమస్కరించుచున్నాను. ఆనందమునకు మూలమైన వాడు విశుద్ధ బుద్ధిమంతుడు శుద్ధుడు అంశస్వరూపుడు పరావరుడు అతి సూక్ష్ముడు అతి పెద్ద స్వరూపం కలవాడు ఘననాయకుడు గొప్ప కాంతి ప్రభ కలవాడు అయిన శ్రీ వాసుదేవునకు నమస్కరించుచున్నాను. పాంచజన్యముతో విరాజమానుడైన వాడు సూర్యుని వంటి ప్రకాశం కలవాడు సుదర్శనునితోనూ గదా పద్మములతోనూ విరాజిల్లువాడును అయిన నారాయణుని నేను సదా శరణు పొందుచున్నాను. వేదములకు కూడా అందనివాడును కళ్యాణ గుణములు కలవాడును సమస్త చరాచరముల యొక్క గుణములకు ఆధారభూతుడు సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవాడు అయిన వాసుదేవుని శరణు వేడుచున్నాను. క్షుధా నిధానుడు ఆకలి నివారించువాడు విమలుడు సుస్వరూపుడు ఆనంద స్వరూపుడు మానముతో వెలుగువాడు అతని అనుగ్రహము వలన సురులు లోకములు జీవింపచేయువాడు అయిన ఆ వాసుదేవుని శరణు పొందుచున్నాను. సూర్యుని వంటి ఉజ్వలమైన తేజస్సు కలవాడు యతి ధర్మ హేతువు ఘనమైన చీకట్లను తన కిరణములతో
తేజస్సుతో నాశనము చేయువాడు అయిన వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. సూర్యుని వంటి కిరణములతో అంతటా ప్రకాశించువాడు, తన తేజస్సుతో శోషింప చేయువాడు, రసములను జలములను ఇచ్చువాడు, సకల ప్రాణుల అంతరంగమందు వాయురూపంలో సంచరించువాడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. స్వేచ్ఛానుసారముగా సకల లోకములను భరించువాడు దేవదేవుడు, ఏకార్ణవములో సంసార సాగరములో నావవలే ఉండువాడు అయిన ఆ వాసుదేవుని నేను శరణు పొందుతున్నాను. స్థావర జంగమాత్మకమైన సమస్త జీవులలో ఉండువాడు, లోకమయుడు, దేవగణములకు స్వాహాముఖుడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. సకల పావన రసములతో అన్నముతోనూ పోషించువాడు సౌమ్యుడు, సకల గుణములను ప్రసాదించువాడు, నిర్మల తేజస్సు కలవాడు అయిన వాసుదేవుని శరణు వేడుచున్నాను. అంతటా వినాశమునకు కారణమైనవాడు, అందరికీ ఆశ్రయుడైనవాడు, సర్వమయుడు, సర్వుడు, ఇంద్రియము లేకుండా విషయములను అనుభవించువాడు అయిన వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. తన అంశ స్వరూపాలైన సకల చరాచర లోకములను జవారూపములో పోషించువాడు, నిష్కేవలుడు, జ్ఞానమయుడు, శుద్ధుడు అయిన ఆ వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. దైత్యాంతకుడు, సకల దుఃఖ వినాశ మూలము కారణము అయినవాడు, శాంతుడు, పరుడు, శక్తిమయుడు, విశాలుడు, ఎవరు ప్రాప్తించిన దేవతలు కూడా వినయముతో ప్రవర్తింతురో అట్టి వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. సుఖస్వరూపుడు, సుఖమునకు అంతమైనవాడు అనగా పరమ సుఖము స్వరూపుడు, యజ్ఞాంగ స్వరూపుడు, పరమార్థ స్వరూపుడు, మాయాన్వితుడు, రమాపతి, ఉగ్రుడైనను పుణ్యము కలిగించువాడు, విజ్ఞాన రూపుడైనవాడు, జగత్తుకు నివాసమైన వాడు అయిన వాసుదేవుని శరణు పొందుచున్నాను. పాలకడలి మధ్యలో విశాలమైన నాగశయ్యపై పౌలించువాడు అయిన వాసుదేవుని పాద పద్మములకు నేను సదా నమస్కరించుచున్నాను. నూపుర ముద్రలచే అలంకరింపబడిన పాదములు కలవాడు అయిన నారాయణుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను. దేవతల చేతను, సిద్ధుల చేతను, మునుల చేతను, ఉరగముల సర్పముల చేతను సదా భక్తితో కొలవబడిన పాదములు కలవాడు అయిన వాసుదేవుని పావన పాద పద్మములకు నేను నిత్యము నమస్కరించుచున్నాను. ఏ మహానుభావుని పాద జలములో మునిగి సకల కల్మషముల నుండి విముక్తి పొంది పావనులగుచున్నారో, ఆ పాదపద్మములను సేవించి మునులు మోక్షమును పొందుచున్నారో, తుష్ణులగుచున్నారో ఆ వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. ఎక్కడ నారాయణుని పాదోదకము ఉంటుందో అక్కడ గంగాది తీర్థములు ఎల్లప్పుడూ ఉంటాయి. పాపదేహులు పావనమైన నారాయణుని పాదోదకమును త్రాగినంతనే శుద్ధులై ఆ మురారి గృహమును వైకుంఠమును చేరుదురు. ఉగ్ర పాపములు చేయుట వలన పొందిన దేహము కలవారైనను ఆ నారాయణుని పాదజలముచే ప్రోక్షింపబడినచో వారు పాప విముక్తులై ముక్తిని పొందుదురు. ఆ పరమేశ్వరుని నారాయణుని పాదపద్మములకు నేను సదా నమస్కరింతును. పావనుడైన చక్రికి చక్రము ధరించినవాడు విష్ణువుకు నివేదింపబడిన భక్ష్యములను, ఆహార పదార్థములను భక్తితో స్వీకరించినంతనే, గౌరవముతో తిన్నంతనే వాజిపేయ యాగ ఫలము పొందును. వారు సర్వార్థయుక్తులగుదురు, అనగా సకల కోర్కెలను తీరును. నరకాది దుఃఖములను నశింపచేయువాడు, మాయావిహీనుడు, సకల గుణాగ్నుడు, అతనిని ధ్యానము చేయువారికి సుగతిని కలిగించువాడు అయిన వాసుదేవుని నేను శరణు పొందుచున్నాను. ఋషులు, సిద్ధులు, చారణులచే సదా నమస్కరింపబడువాడు, దేవగణముల చేత సదా పూజింపబడువాడు, సృష్టికి భౌతిక కారణమైన బ్రహ్మకు ప్రభువైన వాడు, సంసార మహాసాగరములో పడిన వారిని ఉద్ధరించువాడు, వత్సలుడు అయిన నారాయణుని పావన పాదపద్మములకు నేను నమస్కరించుచున్నాను. బలిచక్రవర్తి యజ్ఞమండపంలో సామములను గానము చేయుచుండగా దేవతలచే దర్శించబడినవాడు, సామగీత కుతూహలుడు, సురగణాలకు త్రిలోకములకు ఏకైక ప్రభువు, శుభకరమైన తన నయన వీక్షణలచే బలి పాపములను నాశనము చేసినవాడు అయిన ఆ స్వామి యొక్క పరమ పావనమైన చరణారవిందములకు నేను నమస్కరించుచున్నాను. యజ్ఞమంటపములో ద్విజ సమూహములో
దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు, ఇంద్రనీలముల వంటి తేజస్సు కలవాడు, దేవతలకు హితము కోసం వీరోచనుని పుత్రుడైన బలచక్రవర్తిని 3 అడుగుల స్థలమును నాకు ఇవ్వు అని యాచించిన నా ప్రభువైన వామనునికి నేను నమస్కరించుచున్నాను. ఆకాశంలో సూర్యమండలములో సూర్యచంద్రుల అస్తమయాంతరంలోతో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు వేసిన అనుపమానమైన అడుగుతో స్వర్గమును కప్పివేసిన బ్రహ్మలోకమును చేరిన ఆ దివ్య పాదములను ఋషిగణాలు స్తుతించి మోక్షమును పొందిన ఆ పాదములను శరణు పొందెదను. ఈ విశ్వమునకు కవచమైనటువంటి ఆ స్వామి దివ్య పాదారవిందములకు నమస్కరించెదను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.